గుంటూరు జిల్లా వ్యాప్తంగా నర్సరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు అదేవిధంగా మొత్తం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో చూసినా అక్కడ అన్ని ఏరియాల్లో కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అనేక కాలనీల్లోకి నీళ్లు వెళ్ళినాయి. ప్రస్తుతం వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. అదేవిధంగా అసలు అక్కడ స్థానిక ప్రభుత్వాధికారులు కూడా అసలు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి కూడా నెలకొంది. అదేవిధంగా ఇటు పక్కన చూస్తే రోడ్డు రైలు రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించింది. హైదరాబాద్ నుంచి వెళ్ళిన రైలు కానీ అటువైపు నుంచి ఇటు వచ్చే రైలు కానీ ఎక్కడికక్కడ ఆపేశారు. మొత్తం మీద రైల్వే ట్రాక్ కూడా కొన్ని చోట్ల ట్రాక్ మించి కూడా వాటర్ వెళ్తోంది. 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నిలిపేశారు. మొత్తం మీద గుంటూరు జిల్లా మొత్తం మీద జలదిగ్బంధంలో చిక్కుకుందనే చెప్పాలి. ఎక్కడికక్కడ ఇంకా భారీగా వర్షం పడుతోంది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరింత సమాచారాన్ని మరికొంత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. ఇటు పక్కన నల్గొండ జిల్లా పరిస్థితి రైట్. ఇంకా గుంటూరు జిల్లా పరిస్థితి చూస్తే కనుక మనం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా బస్సులు కదులుతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. అటు బస్సులు కానీ ఇటు పక్కన రైలు వ్యవస్థ కానీ ఎక్కడా కూడా స్తంభించిపోయింది. మొత్తం మీద ప్రయాణికులకి ఎక్కడికక్కడ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. భారీగా వర్షం నమోదవుతోంది. దాదాపు 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా సమాచారం అవుతోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద పరిస్థితి అయితే చూస్తే ఇంకా అక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏ గ్రామంలోకి ఎప్పుడు నీరు వచ్చి చేరుతుంది, మొత్తం గ్రామాలన్నీ కూడా కొంతమేర గ్రామాలన్నీ కూడా అటు పల్నాడులో కానీ ఇటు పక్కన గుంటూరు జిల్లా మొత్తం మీద గ్రామాలన్నీ నీట మునిగున్నాయి. కానీ వాటి బయటకు ఎప్పుడు బయటపడతామో జల దిగ్బంధం నుంచి ఎప్పుడు బయటపడతామని చెప్పి చెప్పలేని పరిస్థితి. రవాణా వ్యవస్థ కూడా చూస్తే కనుక ఏపీఎస్ఆర్టీసీ అక్కడ రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఎక్కడ భారీ వర్షం నమోదవుతుండడంతో ఎక్కడా కదలలేని పరిస్థితి నెలకొంది. బస్టాండ్లో అటు పక్క రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.